హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు ఈ వీడియోలో అయితే నా డైలీ మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అయితే షేర్ చేస్తాను. వీడియోనైతే లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇది వచ్చేసి లాస్ట్ ఫ్రైడే రోజు వ్లాగ్ అండి. ఆ రోజు వైకుంఠ ఏకాదశి కూడా. అయితే వీడియోని చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను. అంటే సంక్రాంతికి ముందు తీసిన వ్లాగ్ అనమాట. నార్మల్గా పండగ నెలలో ఎక్కువగా గీతల ముగ్గులు వేస్తుంటారు కదా, నాకైతే అవి అంతగా రావండి. సో ఇలాగా నార్మల్ ముగ్గులే వేసుకుని చుట్టుకరకైతే వాకిలు పెట్టుకుంటూ ఉంటాను. మార్నింగ్ టైమ్స్ చలి అయితే చాలా ఎక్కువగా ఉంటుందండి. ఈ చలికి పొద్దున్నే బయటకు వచ్చి ముగ్గు వేయాలి అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ ఇలా ఇంటి ముందు మంచిగా ముగ్గు వేసుకున్నాము అంటే చూడ్డానికి చాలా బాగుంటుంది. నేను ఇంతకుముందు అయితే ముగ్గు పిండితోనే ముగ్గు పెట్టేదాన్ని. అయితే ముగ్గు పిండితో వేస్తే ఏంటంటే అది గాలికి త్వరగా పోతుంది. లేదు అంటే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు తొక్కడం వల్ల ఏదో ఒక దాని వల్ల ముగ్గు అయితే పోతుందండి. సో ఇలాగా ముగ్గురాళ్ళతోనే వేస్తున్నాను. సింపుల్గా ఇలా చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను. ముగ్గు పెట్టడం అయిపోయిన తర్వాత అయితే గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇలాగా ఇంటి ముందు ముగ్గు, గడపకి పసుపు కుంకుమ చూడ్డానికి చాలా బాగుంటుంది. అలాగే మనకు కూడా ఒక మంచి పాజిటివిటీ ఇస్తుంది. బయట ముగ్గు అది పెట్టడం అయిపోయిన తర్వాత కిచెన్లోకి అయితే వచ్చేసాను. కిచెన్లో అయితే పెద్దగా పని అయితే ఏం లేదండి, వంట చేయడమే. మిగతా పని అంతా కూడా నైటే చేసేసుకుంటాను. సో మార్నింగ్ పెద్ద పని అయితే ఏమి ఉండదు. ఇలాగా నైట్ క్లీన్ చేసిన గిన్నెలు అవి ఏమైనా ఉంటే సర్ది పెట్టేసుకుంటాను. నేనైతే ఈ మధ్య మేతి వాటర్ తాగడం అలవాటు చేసుకున్నాను. సో ఇక్కడ నైటే మెంతులు కూడా నానబెట్టి పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి నైటు కడిగి పెట్టిన గిన్నెలు ఉంటే అవన్నీ కూడా సర్దేసుకొని కాఫీ పెట్టడం కోసమని పాలైతే స్టవ్ మీద పెట్టేసుకున్నాను. అండ్ పాలు కాగేలోపు రైస్ కూడా కడిగి పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి మా వారి కోసం కాఫీ చేసి ఇచ్చేసాను. అండ్ నేనేమో మెంతులు నానబెట్టుకున్నాను కదా, ఆ వాటర్ అయితే తాగుతున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి వంట చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇవాళ లంచ్లోకి అయితే వంకాయ మామిడికాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. నార్మల్గానే నా వీడియోస్కి వచ్చే వ్యూస్ చాలా తక్కువ. అందులోనూ ఈ మధ్య వీడియోస్ సరిగా పోస్ట్ చేయకపోవడంతో వ్యూస్ అయితే ఇంకా తగ్గిపోయాయి. నాకు కూడా వీడియోస్ చేయాలనే ఉంది, బట్ కుదరట్లేదు. ఇప్పటి నుంచైనా రెగ్యులర్గా వీడియోస్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఆనియన్స్ టమాటా స్టవ్ మీద పెట్టేసుకొని అవి మగ్గేలోపు వంకాయలు కూడా కట్ చేసుకుంటున్నాను. వంకాయలు కూడా ముందే కట్ చేసి పెట్టుకున్నాము అంటే అవి కలరు టేస్ట్ చేంజ్ అయిపోతాయి. సో టమాటాలు మగ్గేలోపు వంకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా నాన్ వెజ్ వంట చేసేటప్పుడు మాత్రం ముందుగా పూజ చేసేసుకొని ఆ తర్వాత వంట చేస్తాను. లేదు అంటే ముందు వంట చేసేసుకొని ఆ తర్వాత పూజ చేస్తాను. వంట అయిపోయిన తర్వాత ఒకసారి ఇల్లంతా మాప్ పెట్టేసుకొని పూజ చేసేసుకుంటున్నాను. సో ఇవాళ వీడియో అయితే ఇదండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.